హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు, దేవాలయాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలున్నాయి. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్య ఆలయాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇవాల్టి మన వీడియోలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్న దేవాలయాలలో 5వ స్థానంలో ఉన్నటువంటి శ్రీ పద్మనాభస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసుకోండి. అనంత పద్మనాభస్వామి వారి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో వినిపిస్తున్న పేరు. ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఆ ఆలయ గర్భగుడిలో ఉన్న 7 తలుపులలో 6 తలుపులు తెరిచాక లెక్కించడానికి 3 ఏళ్లు పట్టే అంత అపారమైన సంపద బయటపడింది. దీనివలన అధికారులు 7వ తలుపు తెరవాలని ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు. చరిత్రలో అనేక మంది రాజులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. అలా ఆ 7వ గది అంతుపట్టని ఓ రహస్యంగా మిగిలిపోయింది. పూర్వం ఆ ఆలయానికి చెందిన సిద్ధులు మంత్రాలు మల్లు వేస్తూ వేసిన నాగబంధం, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చెబితేనే దాని అంతటా అది తెరుచుకుంటుందని నమ్మకం. అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు కూడా వాదిస్తున్నారు. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకున్నప్పుడు కేరళను వరదలు ముంచెత్తాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు ఆలయ ఘోషతో అర్థం కాని భయంకర శబ్దాలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత 1930లో ఒక దొంగల ముఠ దాన్ని దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. 7వ గది తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలున్నాయని, అవన్నీ మన కంట పడితే మానవజాతి నాశనం జరుగుతుందని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల 5 లక్షల కోట్ల సంపాదన ఉండొచ్చు అనేది ఒక అంచనా. అందుకే మన దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ అలా ఉన్నా 2004 సునామీలో పద్మనాభస్వామి ఆలయంను ఒక అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడ ఏదో అంతుబట్టని శక్తి రహస్యం ఉందని నమ్మక తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఆ 7వ గదిలో సంపద ఉందో లేదా ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభస్వామికే తెలియాలి. సో ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాము. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.